ఏవండోయ్, శాంతి కలువ మొక్క తెలుసా అండి మీకు? ఇది ఒక అందమైన ఇండోర్ ప్లాంట్ అండి. మరి దీన్ని మన ఇంటి లోపల పెంచుకోవడం వల్ల మన ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా అనేక లాభాలు మనం పొందవచ్చండి. మరి ఇంతకీ ఆ మొక్క ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పెంచాలి, దాంట్లో ఉండే సుగుణాలేంటో ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. మరి ఆ మొక్క ఏంటో చూసి ఎదురుగానే వచ్చేయండి. ఇదేనండి శాంతి కలువ. దీన్ని పీస్ లిల్లీ అని పిలుస్తారనమాట. ఇది ఒక అందమైన ఇండోర్ ప్లాంట్ అండి. మన ఇళ్లల్లో కానీ ఇంకా ఆఫీసుల్లో కానీ ఎక్కడంటే అక్కడ చక్కగా పెంచుకోవచ్చండి. ఇది చాలా లో మెయింటెనెన్స్ మొక్క అండి. తక్కువ వెలుతురులోనే చక్కగా పెరుగుతుందన్నమాట. మరి దీన్ని మనం ఇంటి లోపల ఏదైనా ఒక కిటికీలో కానీ లేదంటే ఏదైనా ఒక మూల కానీ దీన్ని చక్కగా పెంచుకోవచ్చండి మనం. దీని పేరులోనే పీస్ ఉందన్నమాట. ఈ మొక్క ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉందనుకోండి, ఆ నెగిటివిటీని తీసేసి మరి సానుకూల శక్తుల్ని ఇంట్లోనికి ఆహ్వానిస్తుందండి. అంటే పాజిటివ్ వైబ్రేషను ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావాలన్నా ఈ పీస్ లిల్లీ మొక్కను తప్పనిసరిగా ఇంట్లో నాటుకోవాలండి. ఇంకా దీనికి చాలా తక్కువ వెలుతురు సరిపోతుందండి. వారానికి ఒకసారి మనం ఆరుబయట ఎండలో పెట్టుకుని మిగిలిన రోజులన్నీ కూడా ఇంటి లోపల నిరభ్యంతరంగా దీన్ని పెంచుకోవచ్చండి. ఈ మొక్క గొప్పతనం ఏంటంటే గాలిని శుద్ధి చేస్తుందండి. మన గాలిలో ఏవైనా కాలుష్యం ఉందనుకోండి, వాటన్నిటిని కూడా తొలగించేటటువంటి శక్తి ఈ మొక్కకు ఉంటుందన్నమాట. ఇంకా మన ఇంట్లో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియాని తీసివేసి మరి చెడు వాసనని తీసివేసి గాలిని శుభ్రం చేసి శుద్ధి చేస్తుందండి. ఈ మొక్కను కనుక మనం బెడ్రూమ్లో పెట్టుకున్నట్లయితే మరి హాయిగా నిద్ర పడుతుందండి. ఇంకా స్ట్రెస్ని పోగొట్టేటటువంటి శక్తి ఈ మొక్కకు ఉంటుందన్నమాట. ఎవరికైనా బాగా విపరీతమైన కోపం ఉంది, అసహనం ఉంది, చికాకు ఉంది, ఇంకా స్ట్రెస్ ఉంది, ఆందోళన పడుతున్నారు, భయపడుతున్నారు, ఇలాంటి లక్షణాలు మానసిక రోగాలు ఉంటే గనక ఈ మొక్కను కనుక బెడ్రూమ్లో పెట్టుకుంటే వాళ్ళకి అవన్నీ పోయి చక్కగా హాయిగా నిద్రపట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుతుందండి. అందుకనే దీనికి పీస్ లిల్లీ అని పేరు అన్నమాట. ఇంకా దీని పువ్వులు తెల్లగా ఉండి పాము పడగ విప్పితే ఎలా ఉంటాయో ఆ విధంగా ఉండి చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. ఒక పట్టాన వాడిపోవు కూడా. దీని ఆకులు కానీ పువ్వులు కానీ చాలా అందంగా ఉంటాయి. కాబట్టి దీన్ని అందంగా ఉండడం కోసం, అలంకరణ కోసం కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చండి. మన ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉందనుకోండి, లేదా టాక్సిన్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ క్లీన్ చేసేస్తాయి అన్నమాట ఈ మొక్కలు. ఈ మొక్కను పెంచడం చాలా సులభం అండి. చక్కగా మనం యూనివర్సల్ సాయిల్ ప్రిపేర్ చేసుకుని ఈ మొక్క వేసుకుని సరిపడని నీళ్లు మాత్రమే పోయాలండి. కుండీలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. నీరు నిల్వ ఉంటే కనుక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ నీళ్లు పడతాయండి. 2 రోజులకు ఒకసారి మనం నీళ్లు పోసుకోవచ్చు అన్నమాట. ఈ మొక్క చుట్టూ అనేక రకాలైనటువంటి చిన్న చిన్న మొక్కలు పిలకలుగా వచ్చేస్తాయండి. వాటన్నిటిని తీసుకుని మనం వేరే కుండీల్లో పెట్టుకున్నట్లయితే ఈ పీస్ లిల్లీ మొక్కలు మనకి చాలా తయారవుతాయి అన్నమాట. ఒక్క మొక్క కనుక మనం కొనుక్కుని కుండీలో వేసుకుంటే ఒక 6 నెలల తర్వాత దీని చుట్టూ అనేక పిలకలు చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయండి. వాటన్నిటిని తీసుకుని చక్కగా మనం వేరు కుండీల్లో నాటుకుంటే కనుక ఈ పీస్ లిల్లీ మొక్కలు మనకి చాలా వృద్ధి చెందుతాయి అన్నమాట. ఇంకా ఈ మొక్కని మనకి తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీ దగ్గర ఉంచుకుంటే ఇది బాగా పెరుగుతుందండి. ఎందుకంటే లో లైట్ సరిపోతుందండి దీనికి. కాబట్టి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఆ తూర్పు వైపు ఉన్న విండోలో దీన్ని పెట్టుకుంటే ఆ సూర్యకాంతి ఆ మొక్క మీద పడి చక్కగా ఈ మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుందండి. ఒకవేళ తూర్పు వైపు మీకు ఖాళీ లేదనుకుంటే ఉత్తరం వైపు కిటికీలో కూడా ఈ మొక్కను మనం అలంకరణ మొక్క కింద పెంచుకోవచ్చండి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొక్కని ఆరుబయట ఎండలో మాత్రం పెట్టకూడదండి. ఒకవేళ ఆరుబయట కనుక మనం పెంచుకోవాలి అనుకుంటే
ఏ పెద్ద చెట్టు కిందో నీడలోనో పెంచుకోవాలండి. ఎందుకంటే దీనికి ఎండ తగిలితే మాత్రం దీని ఆకులన్నీ కూడా నల్లగా బొగ్గులాగా మారిపోయి ఈ మొక్క పూర్తిగా చచ్చిపోయే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి తీవ్రమైనటువంటి ఎండను తట్టుకునేటటువంటి శక్తి ఈ మొక్కకు ఉండదు. కాబట్టి మనం ఆరుబయట పెంచాలనుకుంటే నీడలో పెట్టుకోవాలి. ఏ మొక్క నీడలోనే పెట్టుకోవాలి. లేదంటే ఇండోర్ ప్లాంట్గా నిరభ్యంతరంగా పెంచుకోవచ్చండి. ఈ మొక్క మొదట్లో నేల పొడిబారిపోకుండా చూసుకుని తేమగా అంటే తడిగా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. కాబట్టి తక్కువ నీరు పోసుకోవచ్చు అనమాట. మరి ఎక్కువ నీళ్లు పోయకపోతే ఏమవుతుందంటే దీని ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయండి. కాబట్టి సరిపడా నీరు రోజు విడిసి రోజు ఇచ్చుకోవాలన్నమాట. సరే, మొక్కకి ఆకులు రాలిపోతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా అండి? దానికి దాహం వేస్తుంది అని అర్థం అనమాట. ఏ మొక్క అయినా సరే ఆకులు రాలిపోతున్నాయి అంటే కనుక దానికి వెంటనే మనం నీరు పోయాలండి. మనం మట్టిని వేలుతోటి నొక్కి చూస్తే అక్కడ తేమ ఉందనుకోండి, నీరు అవసరం లేదు. తేమ లేకపోతే కనుక పొడి పొడి అయిపోయింది, దీనికి నీరు అవసరం, అందుకే ఆకులు రాలిపోతున్నాయి అనుకుని వెంటనే నీరు ఇచ్చుకోవాలండి. ఇంకా ఈ మొక్కకి ఫ్లోరైడ్ కలిపినటువంటి నీటిని ఇవ్వకూడదండి. మనకి క్లోరిన్ వాటర్ అవి వస్తాయి కదండి, అలాంటి నీటిని ఇవ్వకూడదు. బావిలోంచి తోడి కానీ లేదంటే మన చెరువు నీళ్లు కానీ బోర్ నీళ్లు కానీ ఇస్తే గనక మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుందండి. మొదట్లో ఎప్పుడు తేమ ఉండాలి కాబట్టి మట్టి ఎప్పుడు కూడా తడిగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇంకా దీనికి ఎరువులు మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ బియ్యం కడిగిన నీళ్ళకి 2 రోజులు ఉంచి పొలియబెట్టి 1 గ్లాస్కి 5 గ్లాసులు నీళ్లు కలిపి పోసుకోవచ్చండి. అలాగే మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదండి, ఆ వేస్టేజ్ని ఈ మొక్కకి కొంచెం దూరంగా మనం కొంచెం మట్టి తీసి మట్టి కప్పెడితే మొక్క బలంగా తయారవుతుంది. లేదంటే ఆవు పేడ ఎరువుకు ఇచ్చుకోవచ్చండి. లేదంటే బయట దొరికే కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చినట్లయితే చక్కగా బోల్డన్ని పువ్వులు పూస్తాయండి. మనం ఇండోరు ప్లాంట్గా పెట్టుకున్నప్పుడు దీని ఆకుల మీద మనకు తెలియకుండానే డస్ట్ పడుతుందండి. అలాంటప్పుడు కొంచెం పేపర్ టవల్ తీసుకుని దాన్ని నీళ్ళలో తడిపి ఆకులు తుడిస్తే మళ్ళీ అవి శుభ్రంగా అయిపోతాయండి. కాకపోతే దీని పువ్వులు ఆకులు మరి ఒకంత విషపూరితం కాబట్టి వీటిని మన ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే కనుక కుక్కలు కానీ పిల్లులు కానీ తినకుండా చూసుకోవాలండి. అలాగే మనుషులు కూడా ఈ ఆకుల్ని పువ్వుల్ని తినకూడదంటండి. తింటే కనుక వాళ్ళకి గొంతు నొప్పి ఇలాంటివి వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్తారండి. ఇంకా వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే కనుక చాలా మంచిదంటండి. ఇది మరి తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉంచుకున్నట్లయితే మనకి పాజిటివ్ వైబ్రేషన్ మాత్రమే కాకుండా మనకి ప్రశాంతతను కూడా ఇస్తుందండి మొక్క. చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఏకాగ్రత కలిగేలా కూడా చేస్తుందంటండి. కాబట్టి ఈ పీస్ లిల్లీ మొక్కని తప్పనిసరిగా మనం అందరం ఇంట్లో ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి గాలిని శుద్ధి చేస్తుంది, ఇంకా మనకి ఏకాగ్రతనిస్తుంది, మన మనసుకి ప్రశాంతతనిస్తుంది, ఇంకా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది, ఇంకా ప్రశాంతంగా నిద్ర పట్టేలాగా చేస్తుంది, స్ట్రెస్ లేకుండా చేస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది పీస్ లిల్లీ అండి. కాబట్టి ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఒక ఇండోర్ ప్లాంట్ కింద మనం అందరం పెంచుకోవాలండి. విన్నారు కదండి మొక్క గురించి. కాబట్టి ఈ మొక్కని తప్పనిసరిగా మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్గా పెంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.